సన్ ఆఫ్ సత్యమూర్తి. కథ ప్రారంభంలో సత్యమూర్తి పరిచయం. ఆయన 1000 కోట్లకు అధిపతి. కాని డబ్బుకంటే విలువలకు, మాటకు ఎక్కువ విలువ ఇచ్చే మహోన్నత వ్యక్తి. ఆయనకు మనుషులంటే ఇష్టం, మాట అంటే ప్రాణం. సత్యమూర్తి కొడుకు విరాజ్ ఆనంద్. తండ్రి అంటే అతనికి పంచప్రాణాలు. తండ్రి నీడలో ఆయన కల్పించిన రాజభోగాలలో యువరాజులా పెరుగుతున్నాడు. లండన్లో విరాజ్ తన స్నేహితులతో కలిసి జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నాడు. అతని జీవనశైలి చాలా స్టైలిష్గా, ఆనందంగా ఉంది. అనుకోని పిడుగులాంటి వార్త. సత్యమూర్తి ఒక ఘోర ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఆ వార్త విన్న విరాజ్ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. సత్యమూర్తి మరణం తరువాత అప్పులవాళ్లు ఇంటిమీద పడ్డారు. షేర్ మార్కెట్ కుప్పకూలింది. విరాజ్ ముందు 2 దారులున్నాయి. దివాలా తీశానని చెప్పి చేతులు దులుపుకోవటం, లేదా అన్నీ అమ్మి అప్పులు తీర్చడం. విరాజ్ తన తండ్రి పేరు నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి 300 కోట్ల అప్పు తీర్చేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా కుటుంబంతో రోడ్డుమీదకు వచ్చాడు. కుటుంబ పోషణ కోసం విరాజ్ ఒక వెడ్డింగ్ ప్లానర్గా కొత్త జీవితం ప్రారంభించాడు. పెళ్లిళ్లకు అలంకరణలు ఏర్పాట్లు చేస్తూ తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒక పెళ్లిలో సమీర పరిచయమైంది. ఆమె డయాబెటిక్ పేషెంట్. మొదట్లో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా అవి వారి మధ్య ఒక తెలియని బంధాన్ని ఏర్పరిచాయి. వారి పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం మొదలుపెట్టారు. సమీర తండ్రి సాంబశివరావు మనిషి విలువను ఆస్తితో కొలిచే వ్యక్తి. విరాజ్ గురించి తెలుసుకుని, మా నాన్న సత్యమూర్తి అని చెప్పుకోవడం తప్ప నీ దగ్గర ఏముంది అని అవమానించాడు. అప్పుడు సాంబశివరావు ఒక పాత భూమిపత్రం గురించి చెప్పాడు. సత్యమూర్తి తమిళనాడులో కొన్న ఆ భూమి ఇప్పుడు దేవరాజ్ అనే ప్రమాదకరమైన వ్యక్తి చేతిలో ఉందని, దాని విలువ 300 కోట్లు అని చెప్పాడు. నీ తండ్రి నిజంగా గొప్పవాడైతే ఆ భూమిపత్రాలు తీసుకురా. అప్పుడు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని సాంబశివరావు సవాలు విసిరాడు. విరాజ్ ఆ సవాలును స్వీకరించాడు. విరాజ్ తమిళనాడులోని ఆ ఊరికి చేరుకున్నాడు. అక్కడ దేవరాజ్ ఒక పెద్ద రౌడీ అని, సత్యమూర్తి అంటే అతనికి విపరీతమైన కోపం ఉందని తెలుసుకున్నాడు. విరాజ్ ధైర్యంగా దేవరాజ్ ఇంటికి వెళ్లి, నేను సత్యమూర్తి కొడుకును అని పరిచయం చేసుకున్నాడు. దేవరాజ్ అనుచరులు అతన్ని చంపడానికి ప్రయత్నించారు. మా నాన్న మిమ్మల్ని మోసం చేయలేదు. నిజం తెలుసుకోకుండా నన్ను చంపితే మీకు నిజం ఎప్పటికీ తెలియదు అని విరాజ్ తెలివిగా చెప్పాడు. దేవరాజ్ అతన్ని కొన్ని రోజులు తన ఇంట్లోనే ఉండమని షరతు పెట్టాడు. దేవరాజ్ ఇంట్లో విరాజ్ తన మంచితనంతో, తెలివితేటలతో అందర్నీ ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. దేవరాజ్ చెల్లెలు వల్లి విరాజ్ను ఇష్టపడటం ప్రారంభించింది. విరాజ్ దేవరాజ్కు ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేశాడు. దాంతో దేవరాజ్కు విరాజ్ మీద కొద్దిగా నమ్మకం ఏర్పడింది. దేవరాజ్ శత్రువు పెదరాయుడు గ్యాంగ్ ఒక పార్టీలో దేవరాజ్పై దాడి చేసింది. ఆ దాడిలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో విరాజ్ తన ప్రాణాలకు తెగించి దేవరాజ్ ప్రాణాలను కాపాడాడు. ఇది చూసిన దేవరాజ్ ఆశ్చర్యపోయాడు. నా శత్రువు కొడుకువై ఉండి నన్నెందుకు కాపాడావు అని దేవరాజ్ అడిగాడు. అప్పుడు విరాజ్ అసలు నిజం చెప్పాడు. ఆ భూమిపత్రాలపై సంతకం చేస్తే దేవరాజ్ జైలుకు వెళ్తాడని, అందుకే తన తండ్రి సంతకం చేయలేదని చెప్పాడు. నిజం తెలుసుకున్న దేవరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీ తండ్రి దేవుడు, నేను అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడి ఆ 300 కోట్ల ఆస్తిపత్రాలను విరాజ్ చేతిలో పెట్టాడు. విరాజ్ హైదరాబాద్ తిరిగి వచ్చి ఆ పత్రాలను సాంబశివరావు ముందు ఉంచాడు. కానీ వెంటనే మా నాన్న మనుషుల్ని సంపాదించాడు, ఆస్తిని కాదు అని చెబుతూ ఆ పత్రాలను చించివేశాడు. దేవరాజ్ స్వయంగా వచ్చి విరాజ్ గొప్పతనం గురించి చెప్పడంతో సాంబశివరావు తన తప్పు తెలుసుకున్నాడు. విరాజ్ సమీరల పెళ్లి ఘనంగా జరిగింది. మన నాన్నలు ఇచ్చిన ఇంటి పేరుని మనం ఎంత ఎత్తుకు తీసుకెళ్లామన్నదే ముఖ్యం అని విరాజ్ అంటాడు.